అనగనగా పూర్వకాలంలో ఆదిత్యుడు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా న్యాయంగా పరిపాలన చేసేవాడు. రోజూ తెల్లవారే లేచి పనులను ముగించుకుని గుడికి వెళ్ళి మొక్కిన తర్వాతే కొలువుకు వెళ్ళేవాడు. ఆ రాజ్యంలోని జనమంతా చాలా సంతోషంగా ఉండేవారు. అయితే ఆ రాజుకి ఒక బాధ ఉంది. అదేంటంటే ఆయనకు 7 భార్యలున్నా కూడా ఒక్క వారసుడు కూడా లేడు. పూజలు శాంతులు ఎన్నెన్ని చేయించినా ఫలితం కనపడలేదు. ఇలా ఉండగా ఒకరోజు రాజు వేట కోసమని అడవికి వెళ్ళాడు. అడవిలో వేటాడుతూ వేటాడుతూ తన పరివారం నుంచి దూరం అయిపోయాడు. అడవి మధ్యలోకి వెళ్ళడం వలన దాహం బాగా వేసింది రాజుకి. నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉన్నాడు. కొంచెం దూరంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులోకి దిగి దోసులతో నీళ్లు ముంచుకుని తాగాడు. నీళ్లు తాగిన తర్వాత రాజు ముఖం కాస్త తేరుకుంది. కొల నుండి వస్తూ ఉంటే అక్కడ ఒక చెట్టు కింద ఒక అందమైన పడుచు నిలబడి ఉంది. ఇలాంటి అడవిలోకి ఈమె ఎలా వచ్చిందా అని అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు రాజు. ఎవరు నువ్వు? ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు రాజు. నేను ఒక ముని కూతురిని. మా తండ్రి గారు ఈ మధ్యనే సమాధి అయ్యారు. ఇంతకీ మీరెవరు అని అంది ఆ అమ్మాయి. ఆ పడుచు అందాన్ని చూసి ఆమె మాటలు విని రాజుకి ఆమె మీద మనసు కలిగింది. తన గురించి అంతా చెప్పాడు. తనకు వారసులు లేరనే విషయం కూడా చెప్పాడు. ఆ పడుచు గిలగిలా నవ్వుతూ నన్ను పెళ్లి చేసుకుంటే నీకు వారసులు కలుగుతారు అని అంది. ఆ మాటతో రాజుకు చాలా సంతోషం కలిగింది. ఆ అమ్మాయిని గుర్రం మీద కూర్చోబెట్టుకుని రాజ్యానికి తీసుకుని వచ్చాడు. అందరి ముందు పెళ్లి చేసుకున్నాడు. ఆ పడుచు ఇప్పుడు కోటలో ముద్దుల రాణి. ఈ పెళ్లి అయిన కొన్ని రోజులకే మొదటి 7 రాణులు గర్భిణీలయ్యారు. ఇదంతా చిన్నరాణి కోటలో అడుగుపెట్టిన వేళ విశేషమే అనుకున్నాడు రాజు. అందంగా కనబడే ఆ చిన్నరాణి నిజానికి మనిషి కాదు, అదొక బ్రహ్మరాక్షసి. దానికి అడవి జంతువులను వేటాడి తినేది కష్టంగా ఉండి ఎక్కడైనా తేలికగా దొరికే చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ రాజు కనబడ్డాడు. రాజ్యంలో చేరితే తిండికి కొదవ ఉండదని ఈ ఎత్తు వేసింది. మధ్యరాత్రి రాజు బాగా నిద్రపోతున్నప్పుడు మెల్లగా లేచి యువతలకు వచ్చి గుర్రాన్నో ఏనుగునో చంపి తినేసేది. తిరిగి ఏమీ తెలియనట్లు వెళ్ళి రాజు పక్కన పడుకుని నిద్రపోయేది. రోజు రోజుకి గుర్రాలు ఏనుగులు తగ్గిపోతూ ఉంటే రాజుకి చాలా బాధ కలిగింది. కాపలాగా ఎంత కట్టుదిట్టం చేసినా చస్తూనే ఉన్నాయి. రాజుకు ఏం చెయ్యాలో తెలియడం లేదు. అప్పుడు ఈ చిన్నరాణి రాజు దగ్గరకు వచ్చి బాధపడొద్దని, పచ్చి మాంసం తినే పిశాచాల్ని 2 రోజుల్లోగా పట్టి ఇస్తానని చెప్పింది. రాజుకు చిన్న భార్య మాటంటే భలే గురి. ఈ చిన్న భార్యకేమో కడుపుతో ఉన్న తన సవతులను వదిలించుకోవాలని కోరిక. ఆ రాత్రి చిన్న భార్య ఒక ఏనుగుని చంపి తిని దాని నెత్తురును తీసుకువచ్చి నిద్రపోతూ ఉన్న 7 రాణుల మూతులకు పూసి గబగబా వెళ్ళి రాజుని నిద్రలేపింది. రాజా, నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. నీ 7 రాణులు కలిసి ఒక ఏనుగుని చంపి తినేసి వాళ్ళ గదిలోకి పోయి నిద్రపోతూ ఉన్నారు. ఇన్నాళ్ళు ఈ పని చేసేది వీళ్లే అని చెప్పింది రాణి వేషంలో ఉన్న రాక్షసి. రాజు వెంటనే లేచి మంత్రుల్ని పిలిపించి 7 రాణులు ఉండే దగ్గరకు వెళ్ళాడు. నిద్రపోతూ ఉన్న రాణుల మూతులకు నెత్తురు అంటుకుని ఉంది. రాజుకి చాలా కోపం వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా 7 రాణులకు కళ్ళు పీకించి ఒక పాడుబడిన బావిలో పడేయమన్నాడు. 7 రాణులు తమకు ఏ పాపం తెలియదని ఎంత మొత్తుకున్నా రాజు వినలేదు. రాణులను తోసిన బావిలో నీళ్లు లేవు. ఎన్నో ఏళ్లుగా ఆకులు అలములు ఉండి బావి అడుగున మెత్తగా ఉన్నందువలన రాణులకు ఏమీ కాలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పెద్దరాణి ఒక బిడ్డను ప్రసవించింది. అయితే ఆ బిడ్డ పుట్టిన కొంచెం సేపటికే కళ్ళు మూసింది. ఇలా 6 రాణులకు అయ్యింది. 7వ రాణికి పుట్టిన బిడ్డ ఒక్కడే బ్రతికాడు. వాడిని 7 తల్లులు గారాబంగా పెంచారు. మన కొడుకుకు బయట లోకంతో సంబంధం లేకుండా పోతుందే ఎట్లా అని బాధపడసాగారు రాణులు. అప్పుడు పెద్దరాణికి ఒక ఉపాయం తట్టింది. రాణులంతా ఒకరి భుజం మీద ఇంకొకరు పొడుగ్గా నిలబడి వాళ్ల మీదగా కొడుకుని ఎక్కించుకుని బావిని దాటించారు. ఆ చిన్నోడు పైకి వెళ్ళి ఊళ్ళో ఉండే చిన్నోళ్లతో కలిసి ఆటలు ఆడి తిరిగి బావి దగ్గరకు వచ్చేవాడు. బయట విషయాలు తెలుసుకుంటూ తెలివిగా అయ్యాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ చిన్నోడు రాజమందిరం దగ్గరకు వెళ్ళాడు. వాడిని చూసిన వంటవానికి ఎందుకో జాలి కలిగింది. చిన్నోడిని చేరదీశాడు. చిన్నోడు పగలంతా రాజమందిరంలోనే వంటవాని దగ్గర ఆ పని ఈ పని చేస్తూ
అక్కడే తిని సాయంత్రానికి మిగిలిన వంటలను మూట కట్టుకుని బావికి చేరుకునేవాడు. బావిలోని రాణులు కొడుకుతో వాళ్లకు జరిగిన అన్యాయాన్ని గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఆ బావే ఇల్లు అని మాత్రం చెప్పారు. ఒకరోజు తెల్లవారుజామున చిన్నోడు రాజమందిరానికి వెళ్ళేసరికి వంటవాడు బాధపడుతూ కూర్చున్నాడు. ఏమీ అలా ఉన్నావు అని అడిగాడు చిన్నోడు. ఒంట్లో కాస్త నలతగా ఉందని చెప్పాడు వంటవాడు. అప్పుడు నేను వంట చేసి పెడతాను, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని నమ్మకంగా చెప్పాడు చిన్నోడు. సరే అన్నాడు వంటవాడు. ఆ రోజు చిన్నోడే వంటలు చేసి రాజుకు పంపాడు. రాజుకు ఆ రోజు వంటకాలు చాలా రుచిగా అనిపించాయి. మర్నాడు వంటవాడిని పిలిపించి, నిన్న వంటకాలు అన్నీ చాలా రుచిగా ఉన్నాయి, రోజు అలాగే చేయి అన్నాడు రాజు. వంటవాడు నిజాయితీగా వంట తను చేయలేదని జరిగిందంతా రాజుకు చెప్పాడు. రాజు సంతోషించి ఆ చిన్నోడిని వంట పనిలో తోడుగా పెట్టుకోమన్నాడు. ఆ రోజు నుండి రాజు కమ్మటి భోజనం తింటూ ఆ చిన్నోడిని మెచ్చుకుంటూ ఉండేవాడు. వాడికి మంచి మంచి కానుకలు ఇచ్చేవాడు. పాపం ఆ రాజుకి చిన్నోడు తన కొడుకే అని తెలియదు. బావిలోని రాణులు ఇదంతా విని సంబరపడసాగారు. కానీ అసలు సంగతి మాత్రం కొడుకుతో చెప్పలేదు. చిన్నోడు యుక్త వయసుకు వచ్చాడు. ఒకరోజు అనుకోకుండా చిన్నోడు 8వ రాణి కంట్లో పడ్డాడు. వాడిని తన మందిరానికి పిలిపించి, ఎవరి కొడుకువి, ఎక్కడి వాడివి అని అడిగింది. అది రాక్షసి అని చిన్నోడికి తెలియదు కాబట్టి తన 7 తల్లుల గురించి రాణితో చెప్పేశాడు. ఆ రాక్షసి రాణి కడుపు బగ్గుమంది. ఓహో, వాళ్ళింకా బతికే ఉన్నారు, వాళ్లకు ఒక కొడుకు పుడితే వాడిని తిరిగి రాజమందిరానికి పంపించారు, వీడిని ఎలాగైనా చంపించేయాలి అని అనుకుంది ఆ రాక్షసి. తలనొప్పితో విలవిలలాడుతున్నట్లు నాటకం ఆడింది. రాజు ఎందరెందరో వైద్యులను పిలిపించాడు. ఎవరు ఏం చేసినా రాణి తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. అప్పుడు రాజుతో ఇలా అంది, రాజా, ఈ తలనొప్పి ఈ వైద్యుల మందులతో తగ్గేది కాదు. దీనికి ఒకటే మందు ఉంది, అది ఏంటో నాకు తెలుసు. కానీ ఆ మందును తెచ్చే మొనగాడు మన రాజ్యంలో ఎవరున్నారు అని అంది చిన్నరాణి. ఆ మందు ఏంటో చెప్పు రాణి, అది ఎంత కష్టమైనా తెప్పిస్తాను అన్నాడు రాజు. ఏమీ లేదు మహారాజా, పులిపాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది అని చెప్పింది చిన్నరాణి. రాజుకు ఏమీ దిక్కుతోచలేదు. పులి ముందుకు అంత ధైర్యంగా వెళ్ళగలిగేవాడు ఎవరు ఉంటారు అని బాధపడుతున్నాడు రాజు. అప్పుడు చిన్నోడు ముందుకు వచ్చి, రాజా, నన్ను మీ కన్నబిడ్డలాగా చూసుకున్నారు, ఎలాగైనా కష్టపడి నేను పులిపాలు తెస్తాను అని చెప్పి అడవికి బయలుదేరాడు. కాకపోతే రోజు బావి నుండి రాజమందిరానికి వచ్చే దారిలో చిన్నోడికి ఒక సన్యాసి కనబడేవాడు. చిన్నోడు ఆ సన్యాసికి మొక్కి వెళుతుండేవాడు. ఆ సన్యాసికి చిన్నోడు రాజకుమారుడని, 8వ రాణి రాక్షసి అని తెలుసు. ఆ రోజు పులిపాలు తేవడానికి రాజకుమారుడు వెళ్తూ ఉన్నప్పుడు సన్యాసి ఎదురు వచ్చి చిన్నోడికి మొత్తం ఏం జరిగింది అంతా చెప్పాడు. అది వింటూనే కోపంతో రగిలిపోయాడు రాజకుమారుడు. రాకుమారా, ఇది కోపానికి సమయం కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఆ మాయలమారిని తెలివితోనే గెలవాలి, నేను చెప్పినట్లు చెయ్యి అని అడవిలో పులి దగ్గరకు వెళ్ళి ఏం చెయ్యాలో చెప్పాడు సన్యాసి. సన్యాసి చెప్పినట్లుగానే అడవికి వెళ్ళి ఎదురుపడిన పులికి నమస్కరించి మొత్తం కథ అలాగే సన్యాసి గురించి వివరించి చెప్పాడు. అప్పుడు పులి ఇలా అంది, రాజకుమారా, నువ్వు వచ్చిన పని నాకు తెలుసు. నేను వనదేవత పులిని. నీకు నేను పాలిస్తాను, వాటిని రాణికి ఇవ్వు. అది రాణి కాదు, రాక్షసి. సన్యాసి చెప్పినట్లుగా నడుచుకో, నీకంతా మేలు జరుగుతుంది అని చెప్పింది. పులిపాలను తెచ్చిన రాజకుమారుడు సామాన్యుడు కాదని రాణికి తెలిసింది. ఎలాగైనా రాజకుమారుడిని చంపాలని ఆలోచించి తిరిగి వాడిని పిలిపించింది. చిన్నోడా, ఈ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి మంచికొండ అడవిలో మా అమ్మ ఉంది, ఆమెకు ఇచ్చేసిరా అంటూ ఒక ఉత్తరాన్ని ఇచ్చింది. సరేనని ఉత్తరాన్ని తీసుకుని బయలుదేరాడు రాజకుమారుడు. నేరుగా సన్యాసి దగ్గరకు వెళ్ళి ఉత్తరాన్ని చూపించాడు. ఆ ఉత్తరం రాక్షసి భాషలో ఉంది. ఆ భాష సన్యాసికి తెలుసు. ఉత్తరంలో ఇలా ఉంది, ఈ ఉత్తరం తెచ్చిన వాడిని వెంటనే చంపి తినేయి అని రాసుంది. సన్యాసి ఆ ఉత్తరాన్ని చించేసి రాక్షసి భాషలోనే, ఈ ఉత్తరం తెచ్చిన వాడు నా కొడుకు, నీ మనవడు, వీడికి మన విద్యలన్నీ నేర్పించి పంపు అని ఇంకొక ఉత్తరం రాసి రాజకుమారుడికి ఇచ్చాడు సన్యాసి. రాజకుమారుడు గుర్రాన్నెక్కి మంచికొండ అడవిలో ఉండే రాక్షసి ఇంటికి వెళ్ళి ఆ రాక్షసికి ఉత్తరాన్ని ఇచ్చాడు. ఉత్తరం చదివిన ముసలి రాక్షసి సంతోషంతో, రారా మనవడా అంటూ రాజకుమారుడిని ఇంటిలోకి తీసుకుని వెళ్ళింది.
రాజకుమారుడికి తన రాక్షస విద్యలన్నీ నేర్పింది. 4 రోజులు ముసలి రాక్షసిని అవ్వా అవ్వా అని పిలుస్తూ చాలా ప్రేమను నటించాడు రాజకుమారుడు. ఆ ముసలి రాక్షసి ఆ ప్రేమలో మునిగిపోయి దాని ప్రాణం ఒక నూలురాట్నంలో ఉందని, రాణి ప్రాణం చిలకలో ఉందని చెప్పేసింది. ఆ రాక్షసిని అడిగి గుడ్డోళ్లకు చూపు వచ్చే మందును తీసుకున్నాడు రాజకుమారుడు. సమయం చూసి నూలురాట్నాన్ని ముక్కలు చేశాడు. ముసలి రాక్షసి చచ్చింది. రాణి ప్రాణం ఉండే చిలకను పట్టుకుని కోటకు తిరిగి వచ్చాడు. ముందుగా బావిలో ఉండే అమ్మల దగ్గరకు వెళ్ళి వాళ్ల కళ్లకు మందు పూశాడు. 7 రాణులకు చూపు వచ్చింది. వాళ్లను తీసుకుని రాజమందిరానికి వెళ్ళాడు రాజకుమారుడు. రాజు వాళ్లను చూసి ఆశ్చర్యపోయాడు. 8వ రాణి తన బండారం బయటపడిపోయిందని తెలుసుకుని రాక్షసి రూపంలోకి మారి రాణుల మీదకు దూకింది. వెంటనే రాజకుమారుడు తన చేతిలోని చిలక గొంతును పిసికేశాడు. రాక్షసి కింద పడి గిలగలా కొట్టుకుని చచ్చిపోయింది. అప్పుడు రాజు నిజం తెలుసుకుని తన రాణులను మన్నించమని అడిగాడు. వారసులు లేరనే బాధను మర్చిపోయి రాజకుమారుడికి పట్టాభిషేకం చేశాడు. సన్యాసి వచ్చి అందరినీ దీవించాడు. రాజకుమారుడి పాలనలో రాజ్యం చల్లగా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.